వెయ్యేళ్ల చరిత్ర ఉన్న గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగాన్ని కరీంనగర్కి తీసుకువచ్చారు అర్చకులు. స్థానిక మహాశక్తి ఆలయంలో భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంచారు. జ్యోతిర్లింగానికి నిర్వహించిన రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ కరీంనగర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. వెయ్యి సంవత్సరాల క్రితం ధ్వంసానికి గురైన ఒరిజినల్ సోమనాథ లింగం మూల సోమనాథ లింగాన్ని 1000 సంవత్సరాల పాటు అగ్ని పురోహితులు కాపాడడం జరిగింది. అవి ఒక 100 సంవత్సరాల క్రితం శంకరమఠ పీఠాధిపతిని అడిగినప్పుడు వాటిని స్వతంత్రం తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయిపోయిన తర్వాత బెంగళూరులో రవిశంకర్ అనే ఒక గురువు ఉంటారు, వారికి అప్పచెప్పండి, అప్పటి వరకు కూడా మీరు వీటిని కాపాడండి అని వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. 2025 జనవరిలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారికి అగ్నిహోత్రి పురోహితుడైన సీతారామ శాస్త్రి గారు బెంగళూరు ఇంటర్నేషనల్ ఆశ్రమంలో అప్పచెప్పారు. దాని తర్వాత కుంభమేళాలో అందరికీ దర్శనం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరఫున గురువు గారి ఆదేశం ప్రకారం ఈ ఒరిజినల్ మూల సోమనాథ లింగం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి ఊరికి వెళ్ళి అందరికీ వీటి దర్శన భాగ్యం కలిగించాలనేది మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే సంకల్పం మేరకు గత వారం రోజులుగా తెలంగాణలో ఈ యాత్ర జరుగుతుంది. హైదరాబాద్లో వివిధ చోట్లలో అండ్ తెలంగాణలో వివిధ జిల్లాల్లో జరుగుతుంది. ప్రస్తుతం శనివారం ఈరోజు ఇక్కడ మహాశక్తి ఆలయంలో మనము దర్శనార్థం పెట్టడం జరిగింది. దీనికోసం నిన్న చాలా రోజుల నుంచి మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు మన సంఘ వాళ్ళందరూ కూడా